మీరు చేయవలసిందల్లా ఏం కావాలో స్పష్టత ఉండాలి. మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకున్న దాన్ని తీసుకురాలేదు. కోరుకునే ప్రతిదాన్ని మీరు ఆకర్షిస్తారు. డబ్బు అవసరమైతే మీరు దాన్ని ఆకర్షిస్తారు. మీకు జనం అవసరం అనుకుంటే జనాన్ని ఆకర్షిస్తారు. మీకు కావాల్సింది మీరు అనుకున్నవి జరిగేలా ఊహించుకునే మీ సామర్థ్యం మాత్రమే. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని నమ్మడం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి, ఒక రాత్రి మీరు కారులో హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు ప్రయాణించాలి. కానీ మీ కార్ హెడ్లైట్స్ కేవలం 100 నుండి 200 అడుగుల దూరం వరకే కాంతిని అందిస్తాయి. అయినా మీరు ఎటువంటి భయం కలగకుండా ప్రయాణించగలరు. ఎందుకంటే మీరు ప్రతిసారి 200 అడుగుల దూరం వరకు రోడ్డును చూడగలుగుతారు అన్న నమ్మకం. ఈ ఆకర్షణ సిద్ధాంతంలోని మొదటి మెట్టు కోరుకోవడం లేదా అడగడం. అయితే రెండవది నమ్మడం. మూడవది అందుకోవడం. మీరెప్పుడైనా గమనించారా? మనం మన మిత్రుని గురించి గానీ లేదా బాగా నచ్చిన వ్యక్తి గురించి గానీ ఆలోచిస్తూ ఉండగానే ఆ వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడం,